నా సాక్ష్యాన్ని చెప్తా. దేవుడు మీ పితరుల ద్వారా వచ్చిన శాపాన్ని కొట్టేసి కూర్చుంటాం. పితరుల ద్వారా వచ్చిన శాపాన్ని కొట్టేసి నీతో నిత్య నిబంధన చేస్తున్నా. ఈ భూమి ఉన్నంతకాలం మీ వంశం కుటుంబం ఉంటుంది. ఈ భూ దిగాంతల వరకు ఏంది సంఘం పరిచర్య కూడా ఉంటుంది. భూమి అంతమైన పరిచర్య కూడా ఉంటుంది అండు. ఏంది ఇంతమంది శ్రేష్టమైన శిష్యులైన సేవక గణం సిద్ధపరచాలండి. ఇంత గొప్ప ఉన్నతమైన సంకల్పంలో దేవుడు నిర్ణయించిన ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. అవన్నీ చేయటానికి ఆల్ ది బెస్ట్ అని సైతాన్ గారు నాకు షేక్ అండి ఇతడా. ఏ కోణం దొరికితే ఆ కోణంలో నన్ను పతనం చేయటానికో, నాశనం చేయటానికో, చంపటానికో. ఇంక ఇప్పుడు ఇవాళ వచ్చేటప్పుడు ఈ సమాజంలో కొంతమంది మాంత్రికులు అనుకుంటున్న విషయాన్ని చెబుతాను. ఆ ప్రవీణ్ పగడాల గారిని అట్ట చంపారు, ఈయన కూడా అట్ట చంపితే బాగుండు, అటు చంపాలని చెప్పని మాంత్రికులు మాట్లాడుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. అది నీ చిత్తమైతే కదా ప్రభు జరిగేది. నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రయాణం చేస్తే అలాంటివి వస్తాయి నా మీదకి. కానప్పుడు నా దరిదాపులు రా, వాళ్ళ సంగతి నువ్వు చూసుకొని దేవుడికి అప్పయ్య. ఏంది ఉంటే మా ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన రాబడి నేను వచ్చి ప్రార్థన చేస్తే మొత్తం కట్ అయిపోతాయి. ఇక గతంలో ఒక మెసేజ్ ఉంది, అమ్మ బలకాలంటే 10,000 16 ఇంకా బరువు తగ్గిందంటే రే తగ్గిందిరా 20,000 16 పెట్టాలని చెప్పని. ఇప్పుడు మరి అమ్మ పథకాలంటే అన్ని వేల 16 పోయినట్టేగా. ఈడు పుణ్యమంటే ఆ రాబడి పోయింది. అసలు ఈడే లేకపోతే మళ్ళీ ఆ రాబడి వచ్చింది. ఇక అదనమాట. వాడు ఏ కోణంలో అయినా సరే, ఇప్పుడు భూమి అంతమైన సమయం వరకు నీ వంశం నీ కుటుంబం ఉండదు. ఇప్పుడు నాకు జీవిత భాగస్వామిని పక్కన లేకుండా చేస్తే ఇప్పుడు దేవుడు చెప్పాడన్నో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు. ఒకవేళ నేను నోరుసారి పలానా అమ్మాయి అంటే పడ్డాడు మేము అనుకుంటానే ఉన్నాం. మా కులం మీద, మా వాళ్ళ మీద పడ్డా, మా పిల్ల మీద నేను ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నా. ఇట్లా రకరకాల నిందా ప్రచారాలు వస్తాయి. ఆల్రెడీ కొంతమంది మేధావులు దేవుని కృపను బట్టి వాడుకుంటుంటే సహించలేక వాళ్ళ కోణంలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మొన్న షాలేం అన్నాడు, నేను ఇంత ఎదగటానికి, ఇంత వర్ధిల్లటానికి కారణం నా మీద విష ప్రచారం చేసిన వాళ్ళ పుణ్యం అన్న. ఏంది వాళ్ళే నన్ను ఇంతగా స్ప్రెడ్ చేసి అందరికి తెలిసేలా చేశారు. వాళ్ళు కీడుకెంచారు, నా దేవుడు అది నాకు మేలుగు చేశాడు. ఏంది వాళ్ళేమో కీడుకెంచారు, నాకేమో దేవుడు మేలుగు చేశాడు. దేవునికి స్తోత్రం అండి. ఏంది ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నారు. నాకు తెలుసమ్మ నా జీవితంలో వాడు సైతాన్ గడు ఎంత నష్టం చేశాడో. ఆధ్యాత్మికంగా ఎదగకుండా కానీ ఏంది అవన్నీ పిచ్చి అపోహలు. సైతాన్ గడు ఏం చేస్తాడంటే ఇట్లానే భ్రమపరుస్తాడు. ఒకటి మనకు బాగా అర్థమైతే, ఏ విషయం అంటే ప్రభు వల్ల, అంటే ప్రభు యొక్క సంకల్పం మనకు అర్థమైతే నాతో ఎవరు ఉండని ఉండకపోని నా లెక్క నేను చెప్పుకోవాలి, నా వంతులో నేను నిలబడాలి. అవునవును. నేను తీసుకోకుండా నువ్వు ఎట తీసుకుంటున్నావు, సమాధానం లేకుండా పరిశీలన చేసుకుంటా, అది దాన్ని పిచ్చి మాటలు మాట్లాడింది. ఇప్పుడు అటువైపు నుంచి నీకు ఎఫెక్ట్ ఉంది, నీ వైపు నుంచి లేదు ఎఫెక్ట్. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మళ్ళీ చెప్తున్నా. దేవుని సంకల్పం నీకు అర్థమైతే నా వంచులో నేను ఉండాలని తీవ్రమైన నిర్ణయంతో ఉండిపోతావు. రెండోది, నా ద్వారా దేవుడు చేయించుకోవాలనుకున్న పని నేను చేయాలి. నేను ప్రారంభంలో చాలాసార్లు చెప్పా, మెసేజ్లు కూడా చెప్పా. నాతో ఎవరున్నా లేకపోయినా, ఇప్పటి వరకు నాతో నడుస్తున్నా, నీతో ఉన్నామన్నా, మేము ఉన్నామన్నా, వాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రభు నాకు అప్పచెప్పిన పని నేను చేయాలి. భార్య ఉండని లేకపోని, ఏంది తల్లి కానీ తోడబుట్టిన సహకరించని వాళ్ళు లేకపోని, నా వంచులో నేను నిలబడాలి. నా వంతులో దేవుడు నిర్ణయించిన పని నేను కరెక్ట్గా చేయాలి. చెయ్యని పక్షంలో దేవుడు నన్ను గద్దిస్తాడు. అవసరమైతే నిత్యత్వం లేదు లేరా పోరా అంటాడు. బహుమతులు మొత్తం ఎగిరిపోతాయి. ఏ కారణం చేతనైనా సరే అపవాది నిన్ను పాడు చేసి లాగి వెనక్కి పడేసి దేవుని పని జరగకుండా జడగొట్టాలని చూస్తాడు. అలాగని ఏ కారణం ఉపయోగపెట్టుకొనైనా ప్రభు నిన్ను బలవంతుడిగా చేసుకొని లేదా బలవంతురాలుగా చేసుకొని ప్రభు పనులు వాడుకోవాలని చూస్తాడు. పాడైపోయిందయ్యా నా జీవితం అనుకున్న చోట నుంచి చిగురు అనేది పుట్టిస్తాడు.
రూతు ఉంది, మోయాబురాలు. మోయాబురాలు అంటే మోయాబు అనే మాటకు అర్థమైంది అక్రమ సంతానం వల్ల పుట్టినోళ్ళు. ఇప్పుడు అక్రమ సంతానం వల్ల వాళ్ళ తల్లులు చేసిన పొరపాటు. ఎటువంటి అక్రమ సంతానము? పరపురుషుడితో కాదు, కన్న తండ్రితో. అంటే దేవుడే సహించలేనంత ఘోరమైన పాపం ఆ జాతిలో నుంచి బయటకు వచ్చిన రూతు. ఇజ్రాయిలీల యొక్క పిల్లలకి ఇవ్వబడింది, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మామ చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు, మరిది కూడా చనిపోయాడు. కానీ అందరూ ఏమీ లేదు, జీవం లేని పరిస్థితి. కానీ ప్రభు ఒక అవకాశం చూపించాడు. బెత్లెహేంలో మళ్ళీ సమృద్ధి ఉందంటానికి చిన్న కౌరు వేశాడు. అదే మనకు అవకాశం. ఏదో ఒక కోణంలో, అది వివాహం విషయం కావచ్చు, లేదంటే భార్యాభర్తల మధ్య సమాధానం కావచ్చు, కుటుంబ విషయం, అన్ని కోణాల్లో ఏ కోణం చూసుకున్నా ఏంది ఆశీర్వాదానికి సూచన. అట్లాంటిది ఏదో ఒక అవకాశాన్ని దేవుడు నీ జీవితంలో వాడుకుంటాడు. రూతును తీసుకొచ్చి ఆడబెట్టాడు, బోయాజుకు భార్యగా చేశాడు. బోయాజులో నుంచి ఓబేదేదోము, తర్వాత యెషై, తర్వాత దావీదు, తర్వాత యేసుప్రభు. దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అప్పుడు అసలు దేవుడే సహించలేనంత ఘోరమైన కీడులో ఆ పాపం నుంచి బయటకు వచ్చిన ఆ సంతతి, ఆ వంశము తిరిగి ఎక్కడికి పోయింది? సర్వమానవాళి ఆశీర్వదించబడేంత గొప్ప ఆశీర్వాదానికి కారుగురాలుగా మార్చేసుకున్నాడు దేవుడు. దేవుడు రెండున్నాయి ఆయన దగ్గర. నేను సహించలేని పాపనన్న ఆ వంశాన్ని, ఆ కీడును కూడా కొట్టేసి ఆశీర్వాదంగా మార్చుకునేది ఉంది. ఆయనకు ఓర్చుకోలేను అనుకుంటే తుడిచిపెట్టే అవకాశం కూడా ఉంది. కానీ ప్రభు ఏంటంటే ఏ కారణం చేతన, అదే దాన్ని కారుణ్యం అంటారు, ఏ కారణం చేతనైనా సరే నేను తీసుకొచ్చి ఆ ఉన్నతమైన ఆశీర్వాదంలో నిలబెట్టాలన్నది దేవుని తపన మనందరినీ. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు అడుగు పెడితే ఈ సైతాన్ గడికి కోసాలు కదులుతాయి. కాబట్టి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రభు కృపను బట్టి బతున్నాడుతున్నాం. ప్రభు వల్ల తీసుకో, నీ లెక్క నువ్వు చెప్పాలా. ఆయమ్మాయి అంటే మీరు భార్యాభర్తలకు శారీరకంగా కలిసినప్పుడు ఒకటి, ప్రభు వాళ్ళ కాడికి వచ్చేసరికి ఒకటంటే కుదరదు. మొన్న సతీష్ కుమార్ గారు ఎవరో, స్టీఫెన్ పాల్ గారు ఎవరో అన్నాడు, భార్యాభర్తలు గొడవ పడ్డా మామూలుగా మందిరానికి రమ్మంటుందంట. నా పేరు మోజేసే, నువ్వు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేసినట్టు, నువ్వు వాక్యం చేస్తే నేను వాక్యం, నువ్వు మందిరానికి పోతే నేను మందిరానికి పోయాడు, నీ తెక్కెట్టుందా అని చెప్పని పొద్దున్నే టిఫిన్ చేసుకుని శుభ్రంగా తిని ఏదే క్యారేజ్ అంటున్నాడు పనికి పోతా. నేను తిన్నా, నీలో సగం కాబట్టి నేను తిన్నాను కాబట్టి నువ్వు తిన్నట్టే. ఆహా, రాత్రి తిన్నది కౌంటర్ వేస్తుందని చెప్పని మళ్ళీ సాయంత్రం అన్నానికి ఏది అన్నం అంటే నేను తింటే నువ్వు తిన్నట్టే. అబ్బో ఏదో తేడా కొడుతుందని చెప్పని సరిచేయబడి అప్పుడు వచ్చిందంట మందిరానికి. శారీరకంగా వారు కలిసినప్పుడు ఒకటే, కానీ దేవుని సన్నిధికి వ్యక్తిగతంగా వెళ్ళేటప్పుడు ఎవరు లెక్క వాళ్ళు అప్పు చెప్పుకోవాలి. నా వంతులో నేను నిలబడ్డాను, ఏ పరిస్థితి ఎదురైనా ప్రభు కృపను బడి చెప్పగలుగుతున్నా. నాకు ఎన్నో గాయాలైనా నా ప్రభు అప్పచెప్పిన పని నేను చేయాలి. పబ్లిక్గా చెప్పిన సాక్ష్యం ఇప్పుడు చెబుతున్నా. అది ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నిలబడాలి. నన్ను అడుగుతాడు లెక్క, అమ్మాయి మీ ఆయన లెక్క నువ్వు చెబుతూ అంటే కుదరదు. ఎవరు లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. అమ్మ చెప్పుతో కుదరదు. అమ్మ లెక్క అమ్మే, మన లెక్క మందే. ఆలోచించు. ఏంది ప్రభు సంకల్పంలో ఉన్నావు. నాకు ఆల్రెడీ ఆడ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే గలిబిలు అవుతున్నది నాకు అర్థమవుతుంది. ఆడ ఎవరో గలిబిలు అవుతున్నారు అనుకుంటా ఉన్నా. చివరికి నువ్వు అన్నమాట. చాలామంది ఉన్నారు ఆ జాబితాలో, వాళ్ళల్లో నువ్వు ఒకడివి. పొరపాటును కూడా ప్రభు వల్ల మారుకోమాక. నాకు ఇప్పుడు రోజు ఇచ్చి తీసుకుంటాను నేను, అంత ఇష్టం నాకు. ఎందుకంటే పరలోకం నుంచి ప్రభువు చెప్పిన నిత్య జీవం అసలు ఇక్కడెక్కడ దొరికేది కాదు. పాస్టర్ గారి దగ్గర చేయించితే వచ్చేది కాదు. అది డైరెక్ట్గా పరలోకం నుంచి వచ్చే ఆ జీవాన్ని నేనెందుకు కాదు అనుకోవాలి. అసలు నాకు రోజు ఇస్తే చాలా సంతోషంగా తీసుకుంటా. అసలు ప్రభు అవకాశం ఇస్తే రోజు ఇరుద్దా అని కూడా ఉంది. ఏంది అంత ఇష్టం అనమాట. అంత పరలోక సంబంధమైన జీవం చేత నేను నింపబడితే నేను బలవంతునవుతా. సైతాన్ గారికి నా ముందు కుప్పిగంత లేయడానికి కుదరదు. అదే నేను ప్రభు వాళ్ళకు దూరమేను అనుకో, అయితే ఏ మనిషి తొలగిపోవడం కూడా అసాధ్యమే. అవును. డైలీ ఏంటంటే ఒక దేవుని పట్ల ఏంటంటే అలా డైలీ ఇయటం వల్ల ఒక్కొక్క మనిషి మనస్తత్వం ఏం జరిగిద్దంటే నేను అనేది ప్రభు వాళ్ళలో చేసి ఎదురు తిరిగి మాట్లాడకూడదు కదా నమ్మకం
ఒక వారం మొత్తం ఇస్తున్నాం కాబట్టి అవును. ఖచ్చితంగా ఏ మనిషి తొలగిపోవటం అసాధ్యం. తొలగిపోడు తొలగిపోయిండు అంటే వాడు లోకంలోనే పడున్నాడైతే ఇంక నెక్స్ట్ రోజు తీసుకోడాడు. కానీ వాడు ఇంక నాకు కాదు, నాకు జీవితకాలం నా దేవుడు అన్న నమ్మకం విశ్వాసం ఉన్నాడైతే జీవితకాలం డైలీ ఇచ్చినా కానీ తీసుకుంటాడు, విశ్వాసగానే నిలబడతాడు. ఎదుటి మనిషికి కూడా నలుగురు చెప్పైనా మళ్ళీ లాక్ రాగలడు. ఇవాళ ఏమవుతుందంటే సంఘంలో ఐగుప్తు వదిలిపెట్టిన ఆలోచనలు ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నట్టుగా సంఘంలో బాప్తీస అనుభవాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఐగుప్తు అంటే లోకాన్ని వదిలిపెట్టకుండా దానికోసం ఎంపర్లాడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ బలహీనపడే వ్యవహారం అన్నమాట ఇదంతా. కాబట్టి ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ప్రభు వల్ల తీసుకో, బలవంతుడు నీ వంచుగా నువ్వు నిలబడాలి. ఆ అమ్మాయి ఒకవేళ నిన్ను కుయుక్తిగా ఎనికిలాగటని బాగా గుర్తుపెట్టుకో. ప్రభు వాళ్ళని సమీపించేటప్పుడు అమ్మన్నట్టుగా డిస్టర్బ్ అవుతున్నాడు అయ్యా ఒక కోణం. కరెక్ట్గా దేవుని పనికి ముందుకు పోబోతున్నప్పుడే నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు, అది ఒక కోణం. ఎనికి లాగేవారు అన్నమాట ఇది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 రోజులు ఉపవాసాలు ఉన్నాడు. ఉన్నాక నేను ఏరామని చెప్పింది, ఒక అమ్మాయి ఎందుకు చేయరాదమ్మా, ఎందుకు మరి ఇంకా వాడి జీవితం వాడికి చేయటం వేసి పిల్లగాడు అది దాన్ని మరి ఎన్నబ్బాయి అన్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్నా. అంటే నేను చేసుకుంటాను అంటే నేనన్నా 100 మాటలు చెప్పగలను, కొంతమంది దేవుడి మీద ఉంది, లేదా మొదటి నిరీక్షణ మీద ఉంది, లేదు నాకు దేవుడు వద్దు ఆమె అంటవా, చేసుకునేది ఏదైనా ఉద్దేశం ఉంటే చేసుకో, ఇన్ని మాటలు వద్దా అబ్బాయి నాకు తలగా వెళ్ళిపోతుంది తాపడు చెప్పగలను నాకు అని నేను అన్నా. ప్రభు కృపనిస్తాడయ్యా. నీ భార్య నీ దగ్గరకు వచ్చుద్ది, నిన్ను ఆ దేవుడు కోరుకున్న పోలికలోకి తెచ్చుకోవటానికే ఈ పరిస్థితులన్నీ. దేవుడు అనుకున్న ఆ పనికి తొందరగా తెచ్చుకోవటానికే ఈ పరిస్థితులు. నేను ఆయన కోరుకున్నట్టుగా మెల్ట్ అయ్యాను. ఈరోజు ప్రభు అనుకున్న ఉన్నతమైన సేవలు వాడబడుతున్నా. వాస్తవానికి నేను ఊహించినటువంటి పరిచర్య, నా ఊహల్లో లేనటువంటి సేవ పరిచర్యలో నేను ఉన్నా. ఇప్పుడు నేను అనుకుంది ఏంటంటే ఇవాళ బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అనుకున్నా. ఆ రోజే షోల్డర్ పట్టుకుంటే ఆడికరు నువ్వు పోయేది నా సేవ చేయాలని. సరే ఏదో నడుస్తుందిగా బండి అని చెప్పని భక్తి సాధన చేస్తుంటే పరిచయలోనే ఎట్టుంటే సేవ పనికిరావు, పెళ్ళి కావాలి అట్ట అది ఇది అన్న. పరిచారకుడు కూడా పనికిరావు నువ్వు అన్నారు. సరే పరిచారకుడు కూడా పనికిరాకపోతే ప్రార్థన చేయడం పనికొచ్చాగా ఆ బలిపీఠం దగ్గర నా ఉంచుకుని నేను వెనకాలండి ప్రార్థన చేస్తా. ఒక ప్రార్థనాపరుడు 100 మంది సేవకులకు సమానం అన్నారుగా, ఆ ప్రార్థన చేసుకుంటాలే మీరు బోడి సేవకు అన్నారు. అట్లనే దేవుని పనులు కొనసాగుతూ ఉంటే అందరూ సేవకు వెళ్తూ ఉంటే చాలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు, నా పట్ల నీ పట్ల నా ప్రణాళిక గొప్పగా ఉంది, కొద్దిగా ఓపికపడు. అట్లా ప్రభువే నాకు తరిఫీది ఇచ్చాడు. చిలకలూరుపేటలో షాలేం రాజు అన్న దగ్గర అందరూ సేవకులు తరిఫీ జరుగుతుందంట. నేను వెళ్తాను ప్రభుని 4.5 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఏడ్చా, ప్రార్థన చేశా. నువ్వు వాడికి అవసరం లేదు, ఏడా కూర్చున్నవారు మూసుకున్నాడు. మరి నాకేం నేర్పేవాళ్ళు లేరు అంటే అక్కడ దైవజనుడు ఇస్తున్నాడు, ఇక్కడ నేను ఇస్తాను నీ కాదు. ఇప్పుడు ఆ దైవజనుడు తరిఫీది ఇచ్చింది దేవుడు, ఆ దైవజనుడు కొంతమందిని పెట్టుకొని తరిఫీది ఇస్తున్నాడు. ఇక్కడ నేనే డైరెక్ట్గా నీకు తరిఫీది ఇస్తా. భవిష్యత్తులో నువ్వు చూస్తావు ఆ సంగతి ఏంది. కొంచెం ఓపిక పట్టు అని చెప్పని ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన మాటలను బట్టి ఏంది ఆ మాటలను బట్టి నేను నిలదొక్కుని ప్రభు పాదాలు పడి 4.5 సంవత్సరాలు మొండిగా అడ్డం తిరిగి ప్రార్థన చేశా. నేను ఉండనంటే ఉండనని అరవకుండేడే నిలబడాను. ఆ రోజు ప్రభు ఎందుకు నిలబెట్టాడు అర్థం కాల. ఫ్యూచర్లో చూసుకుంటే ఆయన నిలబెట్టి ఏకాంతంగా ప్రార్థనలు ఎక్కువ గడిపించి వాక్యం చదివించి ప్రభు అనుకున్న పని కోసం సిద్ధపరచు. నీకు కూడా తరిఫీదు అవసరం లేదు, యేసయ్యే నీకు తరిఫీదు అవ్వాలి. ఆ తరిఫీదు నీకు అందకుండా చేయటానికి ఈ డిస్టర్బెన్స్ అంతా అదవుతుందా. ప్రభు ఖచ్చితంగా కృపణిస్తాడు. ఉన్నతమైన నువ్వు పిలువబడ్డావు, దేవుడు కృపణిస్తాడనమాట. దిగులు పడు, మాకు సహాయం చేస్తాడు.